అందరికీ నమస్కారం అండి. శ్రీకాకుళంలో ఉన్న శ్రీముఖలింగేశ్వర దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలానికి చెందిన గ్రామము. మండల కేంద్రమైన జలమూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో, ఆముదాల వలస నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయము ఉన్న ఊరు పంచపీఠ స్థలంగా ప్రసిద్ధి చెందింది. దీన్నే ముఖలింగ క్షేత్రము అని కూడా అంటారు. ఈ దేవాలయాన్ని దర్శించుకోవటానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయ ఆవరణలో ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. చక్కని శిల్పాలతో కనుల పండగ చేస్తూ ఉంటాయి. శ్రీ ముఖలింగేశ్వర దేవాలయము గల ఊరు పంచపీఠ స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామము ఒకప్పుడు రాజధానిగా ఉన్నతమైన దశను అనుభవించిందని తెలుస్తుంది. అలాగే ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తెలిసింది. అయితే చిత్రమేమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలో కూడా ఈ ఊరి పేరు శ్రీముఖలింగం అని పేర్కొనబడలేదు. నగరము కళింగ నగరము, కళింగదేశ నగరము, త్రికళింగ నగరము మొదలైన పేర్లతో ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతీదేవి విగ్రహము, జైనమత ప్రవక్త అయిన మహావీరుని విగ్రహము లభించాయి. వీటిని శ్రీముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. ఈ శాసనాలను బట్టి శ్రీముఖలింగాలయాన్ని క్రీస్తు శకము 10వ శతాబ్దంలో రెండవ కామాన్నవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుంచి ఇక్కడికి మార్చినట్లు శాసనాల వలన తెలుస్తుంది. ఇక క్షేత్రపురాణం విషయానికి వచ్చినట్లయితే ఈ ముఖలింగాలయాన్ని క్షేత్రపురాణం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగము రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపైన ముఖం కనిపిస్తుంది అని చెప్తారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడిలింగంగా మారిందని చెప్పటం జరుగుతుంది. ఇప్ప చెట్టుని సంస్కృతంలో మధుకం అంటారు. అందుకే ఈ దేవాలయానికి మధుకేశ్వర స్వామి ఆలయం అని కూడా పేరొచ్చింది. ఈ ఆలయంలో గర్భాలయంలోనే కాకుండా 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు వారాహీదేవి. సప్త మాతృకలలో ఈమె కూడా ఒకరు. మిగిలిన వారు బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి వీరందరూ కూడా పార్వతీదేవి అవతారాలు. ఈ ఆలయంలో ఉన్న శిల్పాలలో వరాహ అవతారము, వామనావతారము, సూర్య విగ్రహం ఉండటం విశేషము. ఈ భీమేశ్వరాలయము చాలా శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి, 4 ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలు ఉన్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తైన శిఖరం పైన బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది మొత్తము కూడా ఒకే ఒక రాయి. ఒకసారి పిడుగుబడి ఆ రాయి పగిలిపోయి అందులో ఉన్న ఒక ముక్క కింద పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కూడా కలిసి కదల్చలేకపోయారు. అంటే మొత్తం రాయి ఎంత బరువో మనం ఊహించుకోవచ్చు. అంత పెద్ద రాయిని అంత ఎత్తుకి ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలుచుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పుల గొప్పతనము, ప్రజ్ఞ అర్థమవుతుంది. ఇక్కడ 7 నాలికల అగ్ని విగ్రహము, వినాయకుడు, కాశీ అన్నపూర్ణాదేవి, నటరాజు, కుమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాలను కూడా ఇక్కడ చెక్కారు. ఈ ఆలయము శిథిలావస్థలో ఉంది. మహాశివరాత్రి కార్తీక మాసంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రతి గంటకు ముఖలింగానికి ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉంటాయి. ప్రయాణ సమయము 2 గంటలు. గుడికి సమీపంలో వైజాగ్ ఎయిర్పోర్టు ఉంది. అలాగే ఆముదాల వలస దగ్గరలో ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే
మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.